హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ శౌర్య, టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థిని. ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల్లో రగులుతున్న ఈ మంటకి, నిరుద్యోగుల్లో జరుగుతున్న ఈ అన్రెస్ట్కి, వాళ్ళ ఆగ్రహానికి, జరుగుతున్న ఈ ప్రొటెస్ట్లకి, ఆమరణ నిరాహార దీక్షలకి కారణం ఏంటి? వాళ్ళ సమస్యలు ఏంటి? వాటికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు 18th February 2014, ద డే వెన్ తెలంగాణ బిల్ పాస్డ్ ఇన్ లోక్సభ, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిండిన ఆనందం, వారి కళ్ళల్లో మెరిసిన ఒక కొత్త మెరుపు, అది అనిర్వచనీయం, వెలకట్టలేనిది. ప్రత్యక్షంగా అనుభవించిన వారిలో నేను ఒకరిని. నేటి ప్రస్తుత తెలంగాణలో సగటు తెలంగాణ నిరుద్యోగిని. అలుపెరుగని పోరాటాలు, ఎన్నో అణచివేతలు, మరెన్నో ఉద్యమాలు, దాదాపుగా 1300 మంది అమరవీరుల ప్రాణత్యాగాల తర్వాత సిద్ధించిన రాష్ట్రమే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇట్లా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతుంది ఏమిటి? 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. ఒక దశాబ్ద కాలం ముగిసిపోయింది. ఈ దశాబ్ద కాలంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి జరిగిందా? జరిగిన అభివృద్ధి ఫలాలు సామాన్య జనానికి, సగటు తెలంగాణ నిరుద్యోగికి అందుతున్నాయా? నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 పిల్లర్స్ మీద కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవి నిజంగా, దాని ఫలితాలు నిజంగా అనుభవించగలుగుతుందా ఈ తెలంగాణ లోకం? లెట్ us go into the details now. ఒకప్పుడు మిగులు బడ్జెట్, సొంత పరిపాలన, మిగులు బడ్జెట్, సొంత పరిపాలనతో ఉన్న ఈ హైదరాబాద్ రాష్ట్రం, ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా, కుట్రపూరితంగా ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని పక్కకు పెట్టి ఒక వివక్షతో కూడుకున్న పరిపాలన చేసి 58 సంవత్సరాలు, 1951 నుంచి 2014 వరకు ఒక 58 సంవత్సరాలు ఒక వివక్షతో కూడిన పరిపాలన చేసి ఈ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని, సంక్షేమాన్ని చిన్నాభిన్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనేది సొంత పరిపాలన, నీళ్లు, నిధులు, నియామకాల అంశాల మీదనే పురుడు పోసుకుంది. సొంత పరిపాలన సాధ్యమైంది. నీళ్లకు సంబంధించి మనకు కావలసిన వాటా దాదాపుగా తీసుకొని ఆ నీళ్ళని మనం వినియోగించుకొని తెలంగాణని సస్యశ్యామలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో ఉత్పన్నమైన నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగించుకోగలుగుతున్నాం. కానీ నియామకాల విషయంలో ఏం జరుగుతుంది? తెలంగాణలో నియామకాలు ప్రభుత్వ రంగంలోనైనా ప్రైవేట్ రంగంలోనైనా నియామకాలు ఎలా జరుగుతున్నాయి? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిజంగా తెలంగాణ బిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే
2014 నుంచి తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి 2014 నుంచి 2018 వరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసమని అప్పటి ప్రభుత్వం వెయిట్ చేయించింది. 2018 తర్వాత పోలీస్ కానిస్టేబుల్లని, ఎస్ఐలని ఏవో అరాకొర నోటిఫికేషన్లను వేసి నిరుద్యోగులుగానే మిగిల్చి చిన్న చిన్న నోటిఫికేషన్లు ఏవో వేసి మేజర్ నోటిఫికేషన్స్ వేయకుండా ఉద్యోగ కల్పన చేశామనే భ్రమని కలిగించారు. 2020 నుంచి 2022 వరకు ఈ ప్రాసెస్ అలాగే జరిగింది. ఏవో చిన్న చిన్న నోటిఫికేషన్లు వేయడం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తున్నాం అని చెప్పి కాలాన్ని వెలిబుచ్చారు. 2020 నుంచి 2022 వరకు మేజర్గా కాలం అంతా కరోనాలో కరిగిపోయేది. ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో ఆనాటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 81,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయబోతున్నామని అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 2022 ఫిబ్రవరి నుంచి మనం ఇప్పుడు 2024 జూన్లో ఉన్నాం. దాదాపుగా 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆ 81,000 ఉద్యోగాల రూపకల్పన జరిగిందా? రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందా? 81,000 నిరుద్యోగులు ఉద్యోగాల్ని పొందారా అంటే లేదు. దానికి సమాధానం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఎగ్జామ్లు పెట్టడం, పేపర్ లీకేజ్లు చేయించడం, ఆ పేపర్ లీక్ అయిన ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ పరీక్షలు పెట్టడం, ఇలా ఆ ప్రాసెస్లోనే గడిచిపోయింది తప్ప ఫైనల్ రిక్రూట్మెంట్ జరగలేదు. ఆ 81,000 ప్రభుత్వ ఉద్యోగాలు నింపడం జరగలేదు. ఈ సమస్యలకి కారణాలు ఏంటి? సరే, రిక్రూట్మెంట్ జరగలేదు, గత ప్రభుత్వం ఈ సమస్యల్ని అడ్రస్ చేయలేకపోయింది, ఉద్యోగాలు ఇవ్వడంలో అట్టర్ ఫెయిల్ అయింది అనే ఉద్దేశంతోనే నిరుద్యోగులో జరిగిన ఈ అన్యాయాన్ని సవరించే విధంగా ఒక కొత్త మేనిఫెస్టోతో 2 లక్షల ఉద్యోగాలు మేము గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మేనిఫెస్టోతో హామీలతో ముందుకొచ్చిన పార్టీని గెలిపించి ఒక కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాగలిగాం. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సవరించి గవర్నమెంట్ ఫామ్ అయిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామనే హామీలతో మేనిఫెస్టోలో పెట్టి గవర్నమెంట్ను ఫామ్ చేసి, నిరుద్యోగుల ఓట్ల సహాయంతో గవర్నమెంట్ను ఫామ్ చేసి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేస్తుంది ఏమిటి? ఏదో అరకొర నోటిఫికేషన్లు, ఇబ్బడి ముబ్బడిగా ఎగ్జామ్ డేట్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామనే భ్రమలో ఉంది తప్ప నిజంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే చిత్తశుద్ధి ఎక్కడ నాకు కనపడట్లేదు. దానికి నిదర్శనం జస్ట్ బిఫోర్ జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు.
మేనిఫెస్టోలో మెగా డిఎస్సి అని చెప్పారు. మెగా డిఎస్సి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్స్కు ముందు హడావిడిగా పాత డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్న 5,000 పోస్టులకి మరొక 6,000 కలిపి 11,000 పోస్టులు వేసి నోటిఫికేషన్ ఇచ్చారు. మెగా డిఎస్సి ఇస్తామని 25,000తో మెగా డిఎస్సి ఇస్తామని 11,000తోనే నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్స్ పాత నోటిఫికేషన్లనే యాజ్ ఇట్ ఈజ్గా జస్ట్ డేట్లు చేంజ్ చేసి నోటిఫై చేశారు. ఈ ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా ఎగ్జామ్స్ డేట్స్ అన్నీ అస్తవ్యస్తంగా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయ్యేలా, అభ్యర్థులు అన్ని ఎగ్జామ్స్ రాసుకునే వీలు లేకుండా, దానివల్ల అభ్యర్థులు విపరీతమైన ఒత్తిడికి లోనయ్యేలా, ప్రెజర్కు ఫీల్ అయ్యేలా గందరగోళంలోకి నెట్టారు. ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి అడిక్వేట్ గ్యాప్ ఇవ్వలేదు. ఇచ్చిన నోటిఫికేషన్లలో అన్ని పోస్టులు నింపుతలేరు. ఏ రిక్రూట్మెంట్ బోర్డు అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ని 100 మందితో నింపగలిగి 100 పోస్టులు వేకెన్సీస్ని ఫైనల్ రిక్రూట్ చేయగలిగితేనే ఆ బోర్డు యొక్క ఎఫిషియన్సీ అనేది కనపడుతుంది, ప్రొడక్టివిటీ అనేది కనపడుతుంది. అలా కాకుండా 100 పోస్టులకి నోటిఫై చేసి 80 పోస్టులు మాత్రమే 85 పోస్టులు మాత్రమే నింపి మిగతా 10-15 పోస్టులకి సో అండ్ సో రీజన్స్ వల్ల అభ్యర్థులు దొరకలేదు అని చెప్పేసి ఆ 10-15 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు చేయడం వల్ల అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. బ్యాక్లాగ్ పోస్టులను మిగిలిపోవడం వల్ల ఆ రిక్రూట్మెంట్ బోర్డు ఇన్ఎఫిషియన్సీ కాకుండా ఆ పర్టికులర్ నోటిఫికేషన్లో తీవ్రంగా కష్టపడి చదివి ఫైనల్ అంచె వరకు వెళ్ళి జాబ్ రాని మిగతా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన గురుకుల్ రిక్రూట్మెంట్లో 9,210 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా 8,000 మంది అభ్యర్థులను మాత్రమే ఫైనల్ సెలక్షన్కి చేశారు. రిమైనింగ్ 1,200 నుంచి 1,500 మంది పోస్టులు అవి బ్యాక్లాగ్లో మిగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి పెట్టి మిగిలిన అభ్యర్థులని సెలెక్ట్ చేసే విధంగా ఈ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎగ్జామ్స్లలో కూడా 10 నుంచి 15 క్వశ్చన్స్ తప్పుగా ఇవ్వడం, దానివల్ల అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం, దానివల్ల ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా హాల్ట్ అవ్వడం, డిలే అవ్వడం, ఇదంతా జరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుంది? బోర్డులు మారినా, గవర్నమెంట్లు మారినా, 150 క్వశ్చన్లలో 150 క్వశ్చన్లు కరెక్ట్గా ఇవ్వలేకపోవడం అనేది నిజంగా ఒక ఇన్ఎఫిషియన్సీకి, బోర్డు ఇన్ఎఫిషియన్సీకి ఇది ఒక నిదర్శనం. ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అభ్యర్థి అయినా సరే, గ్రామీణ ప్రాంతం నుంచి అయినా పట్టణ ప్రాంతం నుంచి వచ్చిన అభ్యర్థికి అతని స్కిల్స్ని టెస్ట్ చేసే విధం సమతుల్యతతో కూడి ఉండాలి. అది జరగడం లేదు. ఎగ్జామినేషన్ హాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే టైం బేస్డ్ ఎగ్జామ్స్. ఎగ్జామినేషన్ సెంటర్లలో వాల్ క్లాక్లు ఉండడం లేదు.
అనలాగ్ వాచ్లో అలో చేయడం లేదు. దానివల్ల అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు. ఈ సమస్యలన్నింటినీ ఆలోచించి వాటికి తగిన సొల్యూషన్స్ని ఇచ్చి ఇకపైన ఎగ్జామ్స్ అన్నీ సాఫీగా జరిగేలా ప్రభుత్వము మరియు రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం మరియు ప్రభుత్వ పెద్దలు, ఆల్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ వీటి గురించి ఆలోచించాలి. ఇలాంటి సమస్యల్ని అడ్రస్ చేయకుండా ఏదో మొక్కుబడిగా ఎగ్జామ్లు పెట్టడం తప్ప నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు ఎక్కడా కనపడడం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నాలు, ప్రొటెస్టులు, నిరాహార దీక్షలు, ప్రెస్ మీట్లు, వీటన్నిటికీ కారణం తెలంగాణ నిరుద్యోగ యువతలో ఉన్న సమస్యలు. మేజర్గా ఒక 5-6 ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు పెట్టిన 6 గ్యారంటీలకు లాగానే ఈరోజు తెలంగాణ నిరుద్యోగ యువతలో ఒక 6 డిమాండ్లు ఉన్నవి, 6 సమస్యలు ఉన్నాయి. ఆ 6 సమస్యల్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి దానికి సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా తెలంగాణ నిరుద్యోగ యువత నుంచి ఒక విన్నపం. మేజర్గా ఆ 6 సమస్యల్లో ఒకటి ప్రధానమైంది, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి దానికి తగిన సమయం ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచడానికి ప్రభుత్వం ఇంతగా ఎందుకు ఆలోచిస్తుంది? బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 31 డిపార్ట్మెంట్లలో కలిపి 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అందులో ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే దాదాపుగా 7,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే 7,000కు పైగా ఖాళీలు పెట్టుకొని గ్రూప్ 2 and 3 పోస్టులలో వాటిని యాడ్ చేసి ఎగ్జామ్ పెట్టడానికి ఇబ్బంది ఏంటి? ఎందుకు పెట్టడం లేదు? ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నదా? ఇది తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసినట్టు కాదా? రెండవ సమస్య, గ్రూప్ 1 1:100 రేషియో తీయడం. గత 12 సంవత్సరాలుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. వచ్చిన ఈ గ్రూప్ 1 నోటిఫికేషను 2 సార్లు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది, 2 సార్లు క్యాన్సిల్ అయ్యింది. గత 2 సార్లు రాసిన అభ్యర్థుల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు చాలామంది ఈసారి రాసిన ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేకపోవచ్చు. 1:100 తీయడం వల్ల వాళ్ళకు మెయిన్స్ రాసే అవకాశం వచ్చి వాళ్ళ ప్రతిజ్ఞను చూపే అవకాశం వాళ్ళకు కలుగుతుంది. ఇంకొకటి, ఈసారి వచ్చిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనలిటికల్గా లేకపోవడం, ఫ్యాక్చువల్ బేస్ని చేసుకొని క్వశ్చన్స్ ఎక్కువగా ఉండడం, ఎగ్జామ్ హాల్లో వాల్ క్లాక్ల అరేంజ్మెంట్ చేయలేకపోవడం, అట్లీస్ట్ అనలాగ్ వాచ్లు కూడా క్యాండిడేట్లకి అలో చేయకపోవడం, ఇలాంటి పలు సమస్యల వల్ల చాలామంది అభ్యర్థులు లాస్ అవుతున్నారు. వీళ్ళందరికీ న్యాయం చేసేలా 1:100 తీయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇది జాబులు ఇవ్వడం కాదు, మెరుగైన జాబ్ కోసం, మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ఎక్కువ మందికి అవకాశాలు, మెయిన్స్ రాసే అవకాశాలు కల్పించడం. ఇది చేయొచ్చు. మూడో సమస్య, జీవో నెంబర్ 46. ఈ జీవో నెంబర్ 46 ఎంత అసంబద్ధమైంది అంటే, ఆదిలాబాద్లో ఉన్న అభ్యర్థికి ఒక కట్ ఆఫ్, హైదరాబాద్లో ఉన్న అభ్యర్థికి ఒక కట్ ఆఫ్. ఎందుకు ఈ వివక్ష? ఆదిలాబాద్లో ఉన్న అభ్యర్థి తెలంగాణ వాడు కాదా? ఆదిలాబాద్లో ఉన్న అభ్యర్థి హైదరాబాద్లో ఉన్న పోస్ట్కి అర్హుడు కాదా? ఇదెక్కడ న్యాయం?
ఇది కంప్లీట్గా అగెనిస్ట్ టు నేచురల్ జస్టిస్. దయచేసి ఈ జీవో నెంబర్ 46ని రిపీల్ చేసి అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందిగా మనవి. 4వ సమస్య మెగా డిఎస్సి. మెగా డిఎస్సి అని మేనిఫెస్టోలో పెట్టి 25,000 పోస్టులు వేస్తామని చెప్పి ఇవాళ 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం. ఈ 11,000 పోస్టులను 25,000 పోస్టులకు పెంచి వాళ్ళకి తగిన సమయం ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మనవి. ఇంకో సమస్య 6వ సమస్య, రీసెంట్గా జరిగిన గురుకుల నోటిఫికేషన్లో రీలింక్వెష్మెంట్ ఇచ్చి సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చి నష్టపోతున్న అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందిగా మనవి. మేజర్గా ఈ 5-6 సమస్యల్ని గవర్నమెంట్ ఆలోచించి దానికి తగిన సొల్యూషన్స్ రాబట్టి తెలంగాణ నిరుద్యోగ యువతలో జరుగుతున్న ఈ అన్రెస్ట్కి ఒక సొల్యూషన్ చూపించాల్సిందిగా ఒక సగటు తెలంగాణ నిరుద్యోగిగా నా విన్నపం అండ్ నా మనవి. పార్టీ ఏదైనా సరే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలనే లక్ష్యంగా అడ్డగోలుగా అడ్డం పొడుగు హామీలు ఇచ్చి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగుల్ని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లతో గవర్నమెంట్లు ఫామ్ చేసి చివరికి నిరుద్యోగులకు నిరాశనే మిగులుస్తున్నారు. ఆఫీసులలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు. దమ్ముంటే అశోక్ నగర్కి వచ్చి 5 రూపాయల భోజనం తింటున్న చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులతో చర్చించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మాట్లాడాలి. ప్రెస్ మీట్లలో పెడితే సమస్యలకి సొల్యూషన్స్ రావు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ విని అప్పుడు డిసైడ్ అవ్వండి అవి సరైనవా కాదా అని. అంతేగాని సమస్యలు వినకుండా సమస్యల్ని పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలాగా బిహేవ్ చేసి నిరుద్యోగ సమస్యల్ని పక్కన పెట్టకండి. అది చాలా ప్రమాదకరం. ఫైనల్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనవి. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఈ 6 సమస్యల్ని పరిష్కరించి వారి డిమాండ్లని నెరవేర్చవలసిందిగా మనవి. ఇది జరగని పక్షంలో ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఏకమై మరో మహా ఉద్యమం స్టార్ట్ అవ్వడం ఖాయం. ఆ ఉద్యమ సెగలు ప్రభుత్వానికి తగలడం ఖాయం. యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత నుంచి ఇది మా హెచ్చరిక. జై తెలంగాణ, జై హింద్.